హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు కలోకల్లో టాక్స్. ఈరోజు చాలా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులందరికీ అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ని సంక్రాంతి సందర్భంగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఇంతకీ ఆ బిగ్ బ్రేకింగ్ గుడ్ న్యూస్ ఏంటంటే, గతంలో మనం అప్లై చేసుకున్నటువంటి పెన్షన్ కోసం అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులు ఏ కారణం చేత అయినా సరే ఆగిపోతే మీరు అనర్హులు అని చెప్పి బోర్డు పెట్టి మిమ్మల్ని వెనక పంపించేసేస్తే వాళ్ళందరికీ మళ్ళీ ప్రభుత్వం పునరాలోచన చేసి చాలా మందిని అర్హులుగా గుర్తించి మళ్ళీ మీరు అప్లై చేసుకోండి అని చెప్పి మళ్ళీ అవకాశం అనేది కల్పించింది. అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరిని కలవాలి, ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమం అని చెప్తే మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ముందుగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అయిపోయిందా? సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. ఇక్కడ 2 కేటగిరీలు ఉంటాయండి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే నవంబర్ 30, 2023కు ముందు, నవంబర్ 30, 2023కు ముందు ఎవరైతే పెన్షన్ కోసం అప్లై చేసుకొని ఆ పెన్షన్ రిజెక్ట్ అయ్యి ఉంటుందో వాళ్ళకి మళ్ళీ అవకాశం మళ్ళీ అందింది. వాళ్ళు మళ్ళీ సచివాలయంకి వచ్చి మీకు అర్హత ఉందో లేదో మళ్ళీ చెక్ చేసుకొని మీ పెన్షన్ని, ఆగిపోయినటువంటి పెన్షన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు. అర్థమైంది అనుకుంటాను. నవంబర్ 30, 2023కు ముందు మీరు పెన్షన్ కోసం అప్లై చేసుకొని ఉంటే ఆ పెన్షన్ మీకు ఏయో కారణాలు చెప్పి ఆ పెన్షన్ ఆపేస్తే వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళలో కొంతమందిని అర్హులుగా గుర్తించి మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పింది. ఇది ఏపీఓ లాగిన్లో ఉంటుంది. అంటే సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ కన్నా పై స్థాయి వారి దగ్గర అక్కడ క్లియరెన్స్ తీసుకోవాలి. ఇకపోతే రెండో కేటగిరీ ఏంటంటే నవంబర్ 30, 2023 తర్వాత, నవంబర్ 30, 2023 తర్వాత దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏయో కారణాలు చెప్పి మీకు అర్హత లేదండి, మీరు అనర్హులు అని చెప్పి మీ పెన్షన్ నిలుపుదల చేశారు కదా, వారిని కూడా ప్రభుత్వం వారిలో కూడా కొంతమందిని అర్హులుగా గుర్తించడం జరిగింది. సో మీరు ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే, మొదటి కేటగిరీ చెప్పాను, రెండో కేటగిరీ చెప్పాను. 2023 నవంబర్ 30కి ముందు, 2023 నవంబర్ 30కి తర్వాత. ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, 2023 నవంబర్ 30 తర్వాత దరఖాస్తు చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ని కానీ వెల్ఫేర్ సెక్రటరీ గారిని కలిసి మీకు ఇప్పుడు అర్హత ఉందో లేదో చెక్ చేసుకొని అర్హత ఉంటే చాలు, ఇమ్మీడియట్గా మీకు పెన్షన్ వచ్చేస్తుంది. ఇది ఒకటి. రెండోది ఏం చెప్పాను, నవంబర్ 30, 2023కు ముందు చెప్పాను కదా, వాళ్ళకు కూడా సచివాలయంలో అర్హత ఉందో లేదో చెక్ చేసుకుంటే, అర్హత ఉందని తెలిస్తే ఏపీఓ లాగిన్లో క్లియరెన్స్ చేయించుకుంటే సరిపోతుంది, వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుంది. సో ఇది సంక్రాంతి కానుకగా నిజంగా కూటమి ప్రభుత్వం చాలా మంది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇప్పుడు ఇంకొంచెం డీప్గా అనాలిసిస్ చేద్దాం. ఈ పెన్షన్లు అందరికీ వర్తిస్తాయా, ఎవరెవరికి వర్తిస్తాయి? ఎవరైతే స్పౌజ్ పెన్షన్ కోట, అంటే భర్త చనిపోయి భార్య ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకుంటారు కదా, అంటే వితంతువులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అది అర్థం చేసుకోండి. వితంతు పెన్షన్ కోసం అప్లై చేసుకొని వాళ్ళకి రకరకాల కారణాలు చెప్పడం వల్ల, అంటే టెక్నికల్ కారణాలు అయి ఉండొచ్చు, ఏయో డాక్యుమెంట్లు అందజేయకపోవడం ఉండవచ్చు, డేటా సరిగ్గా లేకపోవడం వల్ల ఈ కారణాల చేత పెన్షన్ గతంలో రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళందరూ వితంతు పెన్షన్ కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కానీ వెల్ఫేర్ సెక్రటరీ గారిని కానీ కలిసి మీకు అర్హత ఉందో లేదో తెలుసుకొని అర్హత ఉంటే ఆటోమేటిక్గా పెన్షన్ రావడానికి 100% అవకాశాలు ఉన్నాయి. సో ఈ విషయం మీ చుట్టుపక్కల వారికి ఇన్ఫర్మేషన్, అంటే ఎవరైనా పెన్షన్ ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, సచివాలయంకి పంపండి, వెల్ఫేర్ సెక్రటరీ గారిని కలవమని చెప్పండి. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.